పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం, ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యములోనికి సురక్షితంగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం వచనములు 13 నుండి 21 వరకు. యేసు ఈ వార్త విని అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డును చేరి గొప్ప జన సమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వీరిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీయూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపలకు నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువు 13వ వచనంలో యోహాను గారు చనిపోయారని తెలిసి ఆ వార్త విన్నాక ఆయన బాధతో నిర్జన ప్రదేశానికి వెళ్తారనమాట. వెళ్ళినా కూడా జనాలు ఆయన మీద నమ్మకంతో ఆయన ఎమ్మటిపడి వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఆ జనాల్ని చూసి జాలిపడి వారిలో ఎందరో వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తారనమాట. సాయంత్రం అవుతా ఉంటుంది. ఆయన చెప్పే మాటలు వింటూ ఆయన చేసే అద్భుతాలు చూస్తూ జనాలు అక్కడే ఉంటారు. కానీ శిష్యులు ఇంకా పంపించేయండి, ఇక్కడ ఏమి దొరకదు వీళ్ళు తినటానికి అని క్రీస్తు ప్రభుతో చెప్తే, మీరే వీళ్ళకి భోజనము సిద్ధం చేయండి అన్నట్లు చెప్తారు. మా దగ్గర మరి 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు వాటిని తీసుకొని ఆశీర్వదించగా అదొక పెద్ద అద్భుతమై 5,000 మంది పురుషులకు భోజనంగా మారుతుంది. అంతేకాకుండా ఎందరో స్త్రీలు, ఎందరో పిల్లలు ఉంటారు అక్కడ. స్త్రీలు పిల్లలు ఇంకా చాలా ఎక్కువ మంది ఉండవచ్చు. పురుషులు మాత్రమే 5,000 మంది ఉంటారు. అందరూ తినగా 12 గంపలకు ఆ రొట్టె ఎత్తబడుతుందన్నమాట. ఎత్తబడినప్పుడు మరి ఇజ్రాయేలీయులు కదా, వాళ్ళంతా 12 గోత్రములు ఉంటాయి కదా వాళ్ళవి, అది సాదృశ్యం అన్నట్టు. మిగిలిన ముక్కలు
ఇంకొక 12 గంపలకి ఎత్తబడతాయి. అంటే 12 తెగలకి క్రీస్తు ప్రభు సంపూర్ణంగా సమకూర్చును అని చెప్పి ఆయన్ని విశ్వసిస్తే సంపూర్ణంగా ఆయన సమకూరుస్తాడు. తినగా ఇంకా ఎక్కువగా సమకూర్చబడుతుంది. మరి క్రీస్తు ప్రభుని మనం కూడా విశ్వసిస్తే ఆయన మన జీవితాల్లో మన అవసరాలకి మించి సమకూరుస్తారు. మరి వారిని సంపూర్ణంగా విశ్వసించి ఆయన యందు మనం ఎదగటానికి ప్రయత్నించాలి. ఆయన మనకు ఎటువంటి అద్భుతమైన చేయగలరు. అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే లేమి సమస్యలు కావచ్చు, ఏమున్నా ఆయన తీర్చగలిగే దేవుడు. అదే ఈరోజు సువిశేషంలో చెప్పబడింది. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ వారిని ప్రార్థిద్దాం. ఓ క్రీస్తు ప్రభువా, మేము చేసిన పాపములన్నింటికీ మాకు మన్నింపును దయచేయండి ప్రభువా. మీరు సమకూర్చే దేవుడు ప్రభువా, స్వస్థపరిచే దేవుడు ప్రభువా. ఈరోజు సువిశేషంలో ఎందరికో స్వస్థత ఇచ్చారు ప్రభువా. అంతేకాకుండా నిర్జన ప్రాంతంలో మీరు గొప్ప అద్భుతం చేసి ఎందరికో భోజనం పెట్టారు ప్రభువా. మా జీవితాల్లో కూడా మా లేమిని తీర్చండి ప్రభువా. మా అనారోగ్య సమస్యలను సంపూర్ణంగా తొలగించి, మా శాపములు తొలగించి మమ్మల్ని దీవించండి ప్రభువా. మా కుటుంబాలను దీవించండి ప్రభువా. మీ శాంతితో, మీ సమాధానంతో మా గృహాలను, మా హృదయాలను నింపండి ప్రభువా. మా సంఘాలని దీవించండి ప్రభువా. ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీని అంతా మీ పరిశుద్ధ కాపుదలలో ఉంచి రక్షించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.